Please subscribe for more updates. Bell button పై click చేయండి. రైట్ సార్. ఇక దక్షిణాదిలో పోటీ చేస్తున్నటువంటి రాహుల్ గాంధీని ఇక్కడ వయనాడులో పోటీ చేస్తున్న రాహుల్ గాంధీని కమ్యూనిస్టులు మేము ఓడిస్తూ ఉంటున్నారు. ఉత్తరాదిలోనూ బీజేపీ ఓడిస్తూ ఉంటుంది. అక్కడ ప్రధాన శత్రువు కాబట్టి నినాదం తీసుకుంది. అయితే ఇక్కడ కమ్యూనిస్టులు కూడా అదే నినాదం తీసుకోవడానికి కారణం ఏంటంటారు? నిన్న ప్రకాష్ కారత్ కానివ్వండి, డి రాజా సమావేశమై కూడా ఇదే చెప్పారు. అక్కడ రాహుల్ గాంధీని ఓడించి తీరుతామంటున్నారు. సురవరం సుధాకర్ రెడ్డి కూడా ఇదే అంటున్నారు. ఎందుకు కమ్యూనిస్టులు కూడా ఓడించాలని నిర్ణయానికి రావడానికి కారణం ఏంటంటారు? అంటే ఇప్పుడు అది కాంగ్రెస్ పార్టీ స్వయంకృతాపరాధం, ప్రధాన శత్రువు బీజేపీ అని చెప్తూ బీజేపీతో నేరుగా ప్రత్యక్ష పోటీ ఉన్న అమేథీ వదిలేసి, అమేథీతో పాటు వదిలేకపోయినా బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న మరో సౌత్ ఇండియన్ స్టేట్ పికప్ చేసుకోవచ్చు, సౌత్ ఇండియన్ కాన్స్టిట్యున్సీ పికప్ చేసుకోవచ్చు. ఇప్పుడు కర్ణాటక ఉంది, అక్కడ ప్రధానంగా బీజేపీతోనే ఫైట్ కాంగ్రెస్కు, వేరే పార్టీ లేదు. సౌత్ ఇండియా మొత్తంలో నేరుగా బీజేపీతో ఫైట్ ఉన్న సీటు కర్ణాటకలో బోలెడు సీట్లు ఉన్నాయి. తమిళనాడులో బీజేపీ మిత్రపక్షమైన అన్నాడీఎంకే ఉంది, బీజేపీతో పోటీ. సో ఈ రెండు రాష్ట్రాల్లో ప్రత్యక్షంగా బీజేపీతో ఘర్షణ పడటానికి, బీజేపీని ఓడించి ప్రధానమంత్రి కావాలనుకునే రాహుల్ గాంధీకి అవకాశం ఉండే, అది వదులుకొని బీజేపీని ఓడించేటువంటి రాజకీయ కర్తవ్యం తీసుకున్న వామపక్షాలపైన పడ్డాడు. సో ఆయన అవసరం కొరకు పడచ్చు, కానీ పొలిటికల్ మెసేజ్ ఏంటి? బీజేపీని ఓడించుతానని మొదలై నువ్వు వాయనాడులో పోటీ చేస్తే అక్కడ బీజేపీ లేదు కదా. సో అందువల్ల ఎప్పుడైతే ఈ ప్రశ్న వచ్చిందో సహజంగానే వామపక్షాలకు కూడా రాహుల్ గాంధీని ఓడించుతాం అనే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే అది అక్కడ గతం నుంచి కూడా వాళ్ళు ఎల్డీఎఫ్ వర్సెస్ యూడీఎఫ్గా రాజకీయాలు ఉన్నాయి. యూడీఎఫ్ అభ్యర్థిగా రాహుల్ గాంధీ వస్తున్నాడు. సో యూడీఎఫ్ అభ్యర్థిగా రాహుల్ గాంధీ వస్తే ఎల్డీఎఫ్ ఎలా ఆహ్వానిస్తుంది? ఆహ్వానించడానికి అవకాశమే లేదు కదా. అందువల్ల రాహుల్ గాంధీని గెలిపించుకొని కేరళలో కాంగ్రెస్ నెత్తిన పెట్టుకుంటారా? అందువల్ల భారతదేశంలో కూడా మీకు సిపిఎంలో కూడా కాంగ్రెస్తో కలవాలా వద్దా అనే దానిపైన పార్టీ హైదరాబాద్ జరిగిన మహాసభలో కూడా పార్టీలో ఒక మేజర్ డివైడ్ ఈశ్వర్ అన్ని పత్రికల్లో వచ్చింది. కాంగ్రెస్తో కలవము ఎట్టి పరిస్థితుల్లో అని ముందే చెబితే రేపు బీజేపీని ఓడించాల్సిన అవసరమే ఏర్పడితే ఎలా అని దాన్ని అలా స్పష్టంగా చెప్పకుండా రాజీగా వదిలేశారు. కానీ ఒక బలమైన డిమాండ్ ఏంటి? కాంగ్రెస్తో కానీ బీజేపీతో కానీ పెట్టుకోవద్దు అని. బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో ఉన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితుల రీత్యా కాంగ్రెస్తో ఏదో రూపంలో సర్దుబాటుకో అవగాహనకో ఒక ప్రయత్నం జరిగింది. కానీ దాన్ని కూడా అక్కడ కాంగ్రెస్ వదులుకుంది. ఆడ కనీసం చెప్పింది ఏంటంటే కాంగ్రెస్కు 4 సీట్లు, బీజేపీ సిపిఎంకు 2 సీట్లు ఉన్నాయి. ఈ 6 సీట్లనైనా పరస్పర పోటీ నివారించుకుందాం అని మా సిపిఎం ప్రతిపాదన పెట్టింది. దానికి కాంగ్రెస్ అంగీకరించలే. బెంగాల్లో పరస్పర పోటీని అంగీకరించకుండా కేరళలో నేరుగా రాహుల్ గాంధీ పోటీకి దిగాడు. సో కేరళలో మొదటి నుంచి కూడా వాదన ఏంటి అంటే కేరళ కమ్యూనిస్టులు అసలు కాంగ్రెస్తో మనకు ఎట్టి పరిస్థితుల్లో సంబంధాలు ఉండకూడదు అని. సో అలాంటి కేరళలో వచ్చి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నాడు. సహజంగానే కాంగ్రెస్తో ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి సంబంధాలు ఉండకూడదు, బీజేపీ ఎంత ప్రమాదమో కాంగ్రెస్ కూడా దేశంలో అంతే ప్రమాదము అనే వైఖరి తీసుకునే పార్టీ లైన్ బలంగా ఉన్న కేరళలో పోటీ చేస్తున్నారు. దీంతో ఏమవుతుంది? ఆటోమేటిక్గా బెంగాల్లో రాహుల్ గాంధీ పోటీ చేసినా కూడా ఇంత చర్చ జరిగి ఉండేది కాదు. ఎందుకంటే బెంగాల్లో అయితే కాంగ్రెస్తో మ్యూచువల్ కంటెస్ట్ అవాయిడ్ చేయాలన్న సిపిఎం ప్రతిపాదన. అందువల్ల ఇక్కడ బెంగాల్లో ఏదైనా సిట్టింగ్ కాంగ్రెస్ సీట్ నుంచి పోటీ చేస్తుంటే వాస్తవంగా కాంగ్రెస్ లెఫ్ట్ కూడా కాంగ్రెస్కు పోటీ పెట్టకపోయి ఉండేది. కానీ కేరళలో వచ్చి చేస్తున్నాడు కనుక సహజంగానే రాహుల్ గాంధీని ఓడించే బాధ్యత లెఫ్ట్ తీసుకోవాల్సి వచ్చింది. అక్కడ సిపిఎం కాకుండా సిపిఐ కాంటెస్ట్ చేస్తోంది. సిపిఐ ఇవాళ దేశంలో ఒక మెసేజ్ పంపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే మనకు తెలంగాణ ఎలక్షన్ అప్పుడు కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, కేటీఆర్ గారు అనేవాళ్ళు, పుట్టలో ఏలు పెడితే చీమ కుట్టదా అని. సో అందువల్ల కేరళలో ఉన్న కమ్యూనిస్టుల పుట్టలోకి రాహుల్ గాంధీ ఏలు పెట్టాడు. వాళ్ళు కుడతామంటున్నారు. కుట్టకుండా నువ్వు నా పుట్టలోకి వచ్చేసేయి, పుట్ట ఆక్రమించుకో అని చెప్తారు ఎవరైనా? ఎందుకంటే అక్కడ వామపక్షాలకు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్. దేశంలో ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ కాకపోవచ్చు వామపక్షాలకు, కానీ కేరళలో ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ అయినప్పుడు ఆ కాంగ్రెస్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడే రంగంలో దిగితే
కాంగ్రెస్ను ఓడించకుండా ఇంకే రాజకీయ లక్ష్యాన్ని అక్కడున్న కమ్యూనిస్టులు తీసుకోగలరు. అందువల్ల ఇది కాంగ్రెస్ పార్టీ తీసుకున్న రాజకీయ నిర్ణయం వల్ల ఏర్పడిన అనివార్య పరిణామం.